కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చూడండి, టాయిలెట్ సరిగ్గా లేక అమ్మాయిల స్కూల్ మానేస్తున్నారు. అంటే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు అమ్మాయిలకి ఇవన్నీ సాల్వ్ చేయడానికి ఎవరు ముందుకు రారు? మగవాళ్ళు ఒకటి బట్టలు వేసుకుంటే సరిపోద్దా? పోనీ ఆ నిండుగా బట్టలు వేసుకొని చిరులు వేసుకొని ఒక ఆమె ఎవరో సాధ్వి, ఆమె గాంధీ బొమ్మను కాల్చింది తుపాకీ పెట్టి. ఇంకో ఆమె ఎవరో ఒక రిలీజియస్ ప్లేస్ మీద ఏదో బాణన్లు వేస్తున్నట్టు ఆమె అట్లాంటి ఏదో జెస్చర్ చేసింది నిండుగా బట్టలు వేసుకొని. అంటే మీరు ఎంత ఏదో పనులనే చేయండి, చీరలు కట్టుకుంటే తెలిసిపోతుందా? బట్టల్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అని చెప్పేసి డిసైడ్ చేస్తారా? ఇంకా కల్చర్ అంటారు. పోనీ ఏ కల్చర్? ఇప్పుడు ఇండియాలో మొత్తం ఒకటే హోమోజినస్ కల్చర్ కాదు కదా, ఒక్కో స్టేట్లో ఒకలాగా ఉంది. తెలంగాణలో చూసుకుంటే మనకి హైదరాబాద్లో ఒకలా ఉంటుంది, నిజామాబాద్లో ఒకలాగా, వరంగల్లో ఒకలాగా, ఆదిలాబాద్లో ఒకలాగా. ఏ కల్చర్? పోనీ మీరు చెప్పండి, మాకు ఒక మాన్యువల్ ఇవ్వండి, గైడ్ లైన్స్ ఇవ్వండి, మన తెలుగు కల్చర్ ఇది అని చెప్పేసి చదివి మేము ఆమోదిస్తాం, ఫాలో అవుతాం. అట్లాగే మేము కూడా ఒకటి ఇస్తాం మగవాళ్ళకి, మేము కూడా ఒక మాన్యువల్ ఇస్తాం, మీరు ఇట్లా ఉండండి, మీరు ఇట్లాంటి వేసుకోండి అని చెప్పేసి. మన తెలుగు పద్ధతి ప్యాంట్ షర్ట్లు కాదు, చక్కగా పంచకట్టుకొని ఉండాలి. మేము కూడా ఒకటి ఇస్తాం, మీకు గైడ్ లైన్స్ మీరు కూడా ఫాలో అవ్వండి. మ్యూచువల్గా అప్పుడు ఇద్దరికి ఒకరిదొకరికి మ్యూచువల్గా ఈ అండర్స్టాండింగ్ ఉంటే అసలు ఏ గొడవలే ఉండవు కదా బట్టల గురించి. మీరు ఏదో ఎందుకు అసలు పాక్సో కేసెస్ చూడండి, ఇప్పుడు రీసెంట్గానే అయింది. నాకు తెలిసి లాస్ట్ మంత్ నుండి ఇప్పటి వరకు పాక్సో కేసెస్ ఒక 18 or 20 నమోదైనాయి మళ్ళీ మన తెలంగాణలోనే. ఒకసారి వాటి సంగతి ఏంటి ఒకసారి వాటి చూడండి. అసలు మా ప్రాబ్లమ్స్ ఇన్ని ఉన్నాయి, అన్ని రండి ఒకసారి. పోనీ శివాజీ గారే ఉన్నారు, ఆ పెద్ద బఫూన్, ఆయన కెరియర్ ఆయనకు బాగు చేసుకోవడం రాలేదు కానీ చెప్పి ఇప్పుడు వచ్చి ఇంకో మొత్తం సంస్కృతి ఉద్ధరిస్తాడంట ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతమంది అమ్మాయిలు వచ్చినారు, మా మీద కాస్టింగ్ కోచ్ ఎక్స్పీరియన్స్ జరిగింది, మా మీద వేధింపులు జరిగినాయి, లైంగిక దాడులు జరిగినాయి అని చెప్పేసి. అప్పుడు మా ఎక్కడ పోయినాడైనా ఒక్క మాట మాట్లాడలేదు. ఆయనకి తోడు మళ్ళీ ఇంతమంది అమ్మాయిలు మంగపతి అని చెప్పేసి. ఆ మంగపతి లాస్ట్ ఇయర్కి ఏం గతి పట్టింది, మంగపతికి జైల్లో కూర్చున్నాడు. అంటే ఇప్పుడు మంగపతిని ఎంకరేజ్ చేసే అబ్బాయిలు మీరు ఇవి కూడా గుర్తుంచుకోవాలి. మరి మంగపతి జైల్లో పడ్డాడు, మీరు కూడా అట్టుపోతారు లాస్ట్కి ఇట్లాంటి ఎదవేషాలు వేస్తే. ఇంకోటి కాన్స్టిట్యూషన్ మాకు రైట్ ఇచ్చింది, మాకు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ది కానీ మిగతా చాయిస్లన్నీ మాకు ఉన్నాయి. ఆర్టికల్ 14 ఉంది, 15 ఉంది, 19 ఉంది, 21 ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ రైట్స్. మాకు మా ఎక్స్ప్రెషన్, మా ఫ్రీడమ్ మాకుంది. అవన్నీ హరించే ఫ్రీడమ్ మీకు లేదు, అవన్నీ హరించే హక్కు మీకు లేదు. అట్లా చేస్తే లాస్ట్కి నిజంగానే మంగపతిలాగే అవుతారు. ఈ అన్నిటికన్నా డేంజరస్ ఇప్పుడు ఇదే ట్రెండ్. ఇప్పుడు ఎవరు శివాజీ ఎవడు అన్నాడనో లేకపోతే ఇంకెవరేదో అన్నారని కాదు, ఇవన్నీ చూసి మిగతా వాళ్ళందరూ ఇంకా దీన్ని ఎమ్యులేట్ చేస్తున్నారు చూడండి. ఇది ప్రాబ్లం, ఇది కాదు చేయాల్సింది. ఇప్పుడు స్త్రీ ప్రకృతి అంటున్నారు, మొత్తం అన్ని గవర్నమెంట్ కలిసి ప్రకృతిని నాశనం చేసిన పనులోనే పడ్డాయి. ఒకసారి అరవాళ్ళని కొట్టేస్తామంటారు, ఇప్పుడు నికోబార్ని అంటారు, ఇక్కడ దామగుండంది, ఇక్కడ హెచ్యూ అడుగుంది. ఇట్లా ఒక్కొక్కరి దగ్గర ఒకటి అవుతుంది. మరి ఈ ప్రకృతిని రక్షించండి ముందు. ఆ ప్రకృతి ఇట్లా టెంపరేచర్స్ పెరుగుతా పోతా ఉంటాయి, అందరూ ఇప్పుకొని తిరగాల్సిందే. మరి అమ్మాయిలకి ఈరోజు చెప్తారు చీరలు వద్దు అంటే అయితే ఇప్పుకొనిపోతుంది. అంటే అమ్మాయిలకి అంత బుర్ర లేదా? ఇక్కడ ఏం వేసుకోవాలి తెలియదా మాకు? ఆ మాత్రం అంటే ఏ ప్లేస్కి ఎక్కడ ఎట్లాంటివి వేసుకోవాలి, ఎప్పుడు ఏం వేసుకోవాలి మాకు తెలుసు కదా. ఆ మాత్రం తల ఉంది, బుర్రలో గుజ్జు ఉంది, ఆలోచించగలం. ఆ మాత్రం అమ్మాయిలకి లేదా? ఇప్పుడు ఎవరు ప్రవచనాలు చెప్పుకున్నాడు, ప్రవచనాలు పోయి అన్ని దుర్వచనాలు అవుతున్నాయి ఈ మధ్య. ఏంటి 50 ఏళ్ల ముసలు మాకే ఆగట్లేదు, అబ్బాయిలకి ఏం ఆగట్లేదు అంటే అంత సంస్కారం లేకుండా పెంచుతున్నారు అబ్బాయిల్ని. అమ్మాయిలు ఏదైనా వేసుకుంటే పోండ్రా ఏదైనా చేసుకుంటే అంత తల్లిదండ్రులు అట్లా నేర్పిస్తున్నారు ఆ అబ్బాయిలకి? లేదా అబ్బాయిలు అట్లా రేపిస్ట్ మెంటాలిటీతో తయారవుతున్నారా? ఒక లవ్తే ఎవరు రీజన్? దీని గురించి ఏందో గంటలు చర్చలు, ఎవరెవరినో పిలుస్తారు, కూర్చోబెట్టి మాట్లాడతారు. ఇప్పుడు యూట్యూబ్ చేతిలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్క ఎదవ యూట్యూబర్ అయిపోతున్నాడు ఈ మధ్య. ఈ రెగ్యులేషన్ లేకపోవడం కూడా ఒక ఇబ్బంది అయిపోయింది. చేతికి కెమెరా దొరికితే, చేతికి ఫోన్ దొరికితే అయిపోయింది. ఇప్పుడు కూర్చొని ప్రతి ఒక్కటి నీతులు చెప్పడమే. అసలు నీ బుద్ధి ఏంటి, నీ లైఫ్లో నువ్వు సాధించింది ఏంటి, నువ్వు అసలు ఎంతమంది జీవితాలు నువ్వు బాగుపరిచినావు, ఇవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు సంస్కృతి అంటే ఏంటి? సంస్కృతి, కల్చర్ ఇవన్నీ కూడా ఫ్లూయిడ్, మారుతూ వచ్చినాయి. అప్పటికి ఇప్పుడు ముందు నుంచి ఒకలాగా లేదు, మారుతూ ఉంటే దాంతోపాటు మనం మారాలి. ఇప్పుడు మనం ముందుకు పోవాల్సింది పోయి ఈ అబ్బాయిలు ఏంటో అర్థం కావట్లేదు. ఈ మధ్య అందరూ రిగ్రెసివ్ తయారవుతున్నారు, మెల్లమెల్లగా వెనక్కి పోతా ఉన్నారు. అదే వస్తుంది. క్యాలెండర్ చూసుకోవాలి. అంటే మాకందరికి ఆడవాళ్ళందరికీ 2026 నెక్స్ట్ 2027 క్యాలెండర్ మేము తీసుకుంటాము, మీరందరికి రివర్స్ తీసుకోండి క్యాలెండర్. కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.